కొరటాల శివ బీ లైక్ నేను సరదాకే సినిమా హిట్లు ఇచ్చినోండి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నా, చూసుకోమల్లా. నేను యాక్చువల్గా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. కాకపోతే రివ్యూ పరంగా చాలా బ్యాలెన్స్డ్గా ఇవ్వాలి, మరీ ఎక్కువ ఓవర్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఉన్నా. బట్ నాకైతే చాలా హైప్ నేను లోపల పెట్టేసుకుని చాలా దాన్ని ఏమంటారు తెలియట్లేదు. అది 3 ఏళ్ల ఫ్యాన్స్ నిరీక్షణకి, ఫ్యాన్స్ ఆకలికి కొరటాల శివ గారు తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ ప్యాక్ దమ్ బిర్యానీ పెట్టినట్టు, హైదరాబాదీ రూట్స్ నుంచి వచ్చిన హైదరాబాద్ దమ్ బిర్యానీ పెట్టినట్టు తీసుకొచ్చి పెట్టేశారు అందరి ముందు. గ్లింప్స్ ఆ వరల్డ్ని ఎస్టాబ్లిష్ చేయడం చాలా సక్సెస్ అయ్యారని చెప్పాలి. April 5th మనం ఎర్ర సముద్రాన్ని చూడబోతున్నాం. థ్యాంక్ యూ కొరటాల శివ గారు, ఎందుకంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి ఏదో చిన్న స్వార్థం. థ్యాంక్ యూ అండి. హాయ్ గైస్, దేవరా గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. ఏమని చెప్పడం, ఎలా ఉందని చెప్పాలి. అసలు ఎంత బాగుందంటే గ్లింప్స్. యాక్చువల్గా గ్లింప్స్ యొక్క కాన్సెప్టే ఆ వరల్డ్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయడం. ఆ వరల్డ్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, ఎందుకంటే ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్ కాబట్టి ఆ ఫిక్షనల్ వరల్డ్ని బాగా కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసి ఆల్సో క్యారెక్టర్స్ని కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే ఫర్దర్ స్టెప్స్కి ఆడియన్స్ అనేవాళ్ళు కనెక్ట్ అవుతూ సినిమా థియేటర్ వాకిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అసలు ఈ గ్లింప్స్ చూస్తే కళ్యాణ్ రామ్ గారు అండ్ ఆల్సో కొరటాల శివ గారు ముందు నుంచి చెప్తున్నారు, ఈ క్యాన్వాస్ పెద్దది, ఆ వరల్డ్ పెద్దది, చాలా ఫిక్షనల్ ఉంటుంది, కానీ హెవీ క్వాలిటీ, చాలా హై స్టాండర్డ్స్తో, హాలీవుడ్ స్టాండర్డ్స్తో చేస్తున్నామని చెప్పారు. కనిపించింది అది గ్లింప్స్లో. చాలా ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ ప్రొడక్షన్ డిజైన్ కానీ, ఏం చెప్పాలి, ప్రొడక్షన్ డిజైన్ ఎంత బాగుందంటే ఆ వైట్ షాట్స్లో ఆ వాటర్ షాట్స్, ఆ హిల్స్ అదంతా కూడా చాలా న్యాచురల్, చాలా బాగా విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. ఆల్సో రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ ఎంత బాగుంది. అసలు ఆయన గురించి రంగస్థలం సీన్ ఉంటుంది, ఫైట్ సీన్ వచ్చేసరికి కుమార్ బాబుని చంపేసే సీన్లో కూడా చాలా తక్కువ లైట్స్లో చేశారని చెప్పేసి ఇదైతే ఏకంగా మొత్తం లో లైట్లోనే ఎక్కువ తీశారనుకుంటా. నేను యాక్చువల్గా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. కాకపోతే రివ్యూ పరంగా చాలా బ్యాలెన్స్డ్గా ఇవ్వాలి, మరీ ఎక్కువ ఓవర్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఉన్నా. బట్ నాకైతే చాలా హైప్ నేను లోపల పెట్టేసుకుని చాలా దాన్ని ఏమంటారు తెలియట్లేదు. ఆ బ్లడ్ మూన్ షాట్ కానీ చాలా బాగుంది. ఆ బ్లడ్ మూన్ షాట్ కానీ ఇదంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. వెరీ నైస్. ఇది ఖచ్చితంగా కొరటాల శివ గారి కమ్బ్యాక్ అవుతుందని అయితే నేను నమ్ముతున్నాను. నాకు ఆ హోప్ వచ్చింది. ఇంతకు ముందు వరకు నాకు అంత హోప్ లేదు, కానీ గ్లింప్స్ ముందు వరకు బట్ నాకు ఆ హోప్ వచ్చింది. ఎందుకంటే రాజమౌళి గారి సినిమాల తర్వాత ఆ హీరోల సినిమాలు ఆడింది లేదు ఏదో, కానీ మేబీ ఇది ఆ రూల్ని, మేబీ ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తుందేమో అనిపించింది. కొరటాల శివ గారి కంబ్యాక్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది ఆయన ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అయితే చెప్పారు. కొరటాల శివ బీ లైక్ నేను సరదాకే సినిమా హిట్లు ఇచ్చినోండి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నా, చూసుకోమల్లా అన్నట్టు ఉంటుంది. అండ్ ఆల్సో ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి, లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు బాగా యాక్ట్ చేశారని అంటే మేబీ అతిశయోక్తి అవుతుంది, ఏదో ఓవర్గా చెప్పినట్టు ఉంటుంది. ఈ సినిమాకి ఆయన ఎంత కేర్ తీసుకున్నారనేది ఆయన ప్రెజెన్స్లో, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్లో అర్థమైపోయింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆ లుక్ అసలు చాలా బాగుంది. ఆ లుంగీ అండ్ షర్ట్లో కానీ అసలు కళ్యాణ్ రామ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, ఇది విజువల్ స్పెక్టాక్యులర్, ప్రతిదీ చాలా కేర్ తీసుకుని చేస్తున్నాం, చాలా ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నాం అనేది ఏదైతే చెప్పారో అది కనిపిస్తుంది గ్లింప్స్లో. చాలా పక్కాగా ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్నట్టున్నారు. మేబీ April 5th మనం ఒక బ్లడ్ సీన్ చూస్తాం అనమాట. ఏమంటారు, ఎర్ర సముద్రాన్ని చూస్తాం. April 5th మనం ఎర్ర సముద్రాన్ని చూడబోతున్నాం. థ్యాంక్ యూ కొరటాల శివ గారు, ఎందుకంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి ఏదో చిన్న స్వార్థం. థ్యాంక్ యూ అండి. సో ఇది గైస్, నాకు టీజర్ చూస్తే ఎలా అనిపించింది, మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బ్రో ప్లీజ్, ఎంకరేజింగ్గా ఉంటుంది.